మంచి శుభదినంలో అన్ని వినాయక్ ఐడల్ నిమజ్జనం ఈ రేపు ఒక క్లైమాక్స్ ఉంది మన హైదరాబాద్ సిటీలో. ప్రతి ఫ్యామిలీ నుంచి ఇండివిజువల్ కెపాసిటీలో డివోటీస్ రెగ్యులర్గా వస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్లో, ట్యాంక్ బండ్లో, సైబరాబాద్, రాచకొండ, సరూర్ నగర్ ట్యాంక్లో, ఐడియల్ ట్యాంక్లో, అన్ని ప్లేసెస్లో లాస్ట్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నిమజ్జనం ప్రాసెస్ జరుగుతుంది. మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సిటీ పోలీస్కి అన్ని వింగ్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, క్రైమ్ బ్రాంచ్ అందరు కలిసి పబ్లిక్కి కన్వీనియన్స్ కోసం ఈ లాస్ట్ 2 days నుంచి ఇది కొంచెం నంబర్స్ పెరుగుతుంది. అండ్ రేపు ఒక క్లైమాక్స్ డే ఉంది. ఇది ఈ సందర్భంలో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటివరకు చిన్న సైజ్, మీడియం సైజ్, లార్జ్ సైజ్ అన్నీ కలిసి ఆల్మోస్ట్ 30,000 పైన వినాయక్ ఐడల్కి నిమజ్జనం ఆల్రెడీ జరిగింది. తర్వాత ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్, రేపు నైట్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం 5 feet అండ్ అబవ్ ఇంకా 165 ఐడల్స్ ఉన్నాయి సిటీలో. తర్వాత 3 feet అండ్ 5 feet మధ్యలో 1213 ఐడల్స్ ఉన్నాయి. బిలో 3 feetకి 1842 ఐడల్స్ ఉన్నాయి. టోటల్ రఫ్లీ 3,500 4,000 మధ్యలో ఐడల్స్కి ఈ రోజు రాత్రి నుంచి రేపు రాత్రికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్, జిహెచ్ఎంసి, ఆర్ఎన్బి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మెట్రో వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ ఈరోజు మీటింగ్ కూడా ఒక జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్ ఆదేశ్ ప్రకారం 21 మొబైల్ క్రెయిన్స్కి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ జరిగింది. తర్వాత 17 స్టాటిక్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇదిలో ఎన్టీఆర్ మార్గ్లో 5, ట్యాంక్ బండ్లో 10 అండ్ చిల్డ్రన్ పార్క్లో 2 క్రెయిన్స్ ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మన డీజీపీ గారు ఈ ఎంటైర్ గణేష్ బందోబస్తు కోసం అవుట్ సైడ్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్, తర్వాత తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఆక్టోపస్ అండ్ స్పెషలైజ్ ఏజెన్సీస్కి చాలామంది ఆఫీసర్స్ కూడా ఇచ్చారు. మన టోటల్ బందోబస్త్ డిప్లాయ్మెంట్ రఫ్లీ 15,000 పైన పోలీస్ ఆఫీసర్స్కి హైదరాబాద్ సిటీలో సెక్టర్ ప్రకారం రైట్ ఫ్రమ్ ఎంట్రీ పాయింట్ ఫ్రమ్ చంద్రాయన్ గుట్ట టు హుసైన్ సాగర్ రఫ్లీ 17-18 కిలోమీటర్స్కి రూట్లో, తర్వాత చాలామంది ప్రైవేట్ పర్సన్స్ వేరే ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారు. ఈ అందరికీ హెల్ప్ కోసం, కోఆర్డినేషన్ కోసం మొత్తం అరేంజ్మెంట్ జరిగింది. ఈ సందర్భంలో మన అడిషనల్ సిపి ట్రాఫిక్ గారు ఈరోజు మీడియాకి ఒక విజ్ఞప్తి, ఒక అడ్వైజరీ కూడా ఇస్తున్నారు. ఇదిలో ఎక్కడ డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్ రిపేర్ జరుగుతుంది. లైక్ ఈ సిద్ధి అంబర్ బజార్ దగ్గరే ఒక నాలా రిపేర్ వర్క్ జరుగుతుంది. సో ఇది కోసం కొంచెం డైవర్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫలక్నుమా సైడ్ నుంచి ఆలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్
గౌలీగూడ చమన్, ఎంజే మార్కెట్, లిబర్టీ ఈ तरफ నుంచి డైరెక్ట్ ఎన్టీఆర్ మార్గ్లో పబ్లిక్ కెన్ కమ్ ఫ్రమ్ దట్ సైడ్ ఆల్సో. తర్వాత సికింద్రాబాద్ సైడ్ నుంచి ఆర్పీ రోడ్, ఎంజీ రోడ్, కర్బలా मैदान, कावाड़ीगुड़, मुशीराबाद एक्स रोड, आरटीसी क्रॉस रोड, हिमायत सागर वाई जंक्शन, चिलकलगुड़ा एक्स रोड ఈ సైడ్ तरफ నుంచి దెన్ గాంధీ హాస్పిటల్ ఇది కూడా పబ్లిక్ కోసం ఒక ఈజీ యాక్సెస్ ఉంది. తర్వాత మన ఈస్ట్ జోన్లో ఉప్పల్ రామంతాపూర్ तरफ నుంచి 6 నంబర్ రోడ్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పురా, దిల్సుఖ్ నగర్, ఐఎస్ సదన్, సైదాబాద్ ఈ సైడ్ కూడా దిస్ ఈజ్ ఆల్సో ఓపెన్. ఇదే విధంగా టోలీ చౌకీ, రేతిపౌలి, మెహదీపట్నం సైడ్ तरफ నుంచి కూడా మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి, ఇక్బాల్ మినార్ ఈ సైడ్ నుంచి డైరెక్ట్ ఎన్టీఆర్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ఈ ఫెసిలిటీ కూడా ఓపెన్ ఉంది. తర్వాత మెయిన్ ట్యాంక్ బండ్లో మార్నింగ్ 9 o'clock నుంచి నెక్స్ట్ డే 8 o'clock వేరే వెహికల్స్కి పర్మిషన్ లేవు, ఓన్లీ వెహికల్స్ విత్ ఐడల్స్. ఇది డివోటీస్కి కన్వీనియన్స్ కోసం, గణేష్ భక్తులకి కన్వీనియన్స్ కోసం ఓన్లీ వెహికల్స్ క్యారింగ్ ఐడల్స్ ఆర్ అలౌడ్. తర్వాత కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ డైవర్షన్స్, హైదరాబాద్ సౌత్ జోన్లో కేశవగిరి, మహబూబ్ నగర్ క్రాస్ రోడ్, ఎంజిన్ బౌలి, నాగుల్ చింత. ఇదే విధంగా ఈస్ట్ జోన్లో నయాపుల్ క్రాస్ రోడ్, చాదర్ఘాట్ జంక్షన్. వెస్ట్ జోన్లో తోప్ఖానా మస్జిద్, అలాస్కా హోటల్ జంక్షన్. సెంట్రల్ జోన్లో చాపెల్ రోడ్ ఎంట్రీ. ఇవన్నీ డీటెయిల్ ఈరోజు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ గారు మీ అందరికీ ఇస్తారు. నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇవన్నీ డైవర్షన్స్ మీ హెల్ప్ కోసం ఉంది, మీ కన్వీనియన్స్ కోసం ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గణేష్ భక్తుల కోసం ఉంది. తర్వాత ఈ కొన్ని ఏరియాల్లో ఆర్టీసీ తోటి కూడా నేను టచ్లో ఉన్నాము. అండ్ ఈ ఇంటర్ స్టేట్ బస్సెస్కి మూవ్మెంట్ గురించి కూడా సెపరేట్ గైడ్ లైన్స్ మన ట్రాఫిక్ డివిజన్ తరఫు నుంచి ఈరోజు ఇష్యూ అవుతుంది. ఈ ఎంటైర్ మ్యాప్ కూడా మీకు సాఫ్ట్ కాపీ బేసికలీ ఇదిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇస్ సౌత్ జోన్ తరఫు నుంచి సెంట్రల్ జోన్, తర్వాత ఈస్ట్ జోన్ అండ్ స్ట్రేట్ టు హిమాయత్ సాగర్. ఇదే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఉంది. నార్త్ జోన్, వెస్ట్ జోన్ తరఫు నుంచి కూడా చాలామంది పబ్లిక్ వస్తున్నారు. ఇదిలో ఒక చిన్న చేంజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఒక నాలా రిపేర్ వర్క్ జరుగుతుంది సెంట్రల్ ఏరియాలో. సో ఈ అఫ్జల్గంజ్, తర్వాత ఈ పుత్లీబౌలి ఈ ఏరియాలో కొంచెం ఒక 1 కిలోమీటర్కి డైవర్షన్ ఉంది. సో ఇది కూడా నేను అందరు డివోటీస్కి, భక్తులకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ట్రాఫిక్ తరఫు నుంచి సైనేజెస్ కూడా ఉన్నాయి, మన ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా ఉంటారు టు గైడ్ దెమ్, టు హెల్ప్ దెమ్. నౌ ఈ ఎంటైర్ బందోబస్తులో మన సీనియర్ ఆఫీసర్స్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్, తర్వాత బయట నుంచి కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు. ఈ అన్ని ఏరియాకి సెక్టర్ వైజ్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత దే విల్ బి సూపర్వైజింగ్ దాట్. సో నేను అందరు పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఎంటైర్ फैसिलिटीज अनंत चतुर्दशी कल हैदराबाद शहर में गणेश निमज्जनम का हर साल की तरह हुसैन सागर टैंक बंड में बहुत फैमिलीज, इंडिविजुअल्स ये लोग अपने अपने गणेश आइडल को लेकर आएंगे. हैदराबाद सिटी पुलिस के तरफ से GHMC
आरएनबी, इलेक्ट्रिसिटी, फायर डिपार्टमेंट, मेट्रो वाटर वर्क, सब लोग मिलकर गणेश भक्त के कन्वीनियंस के लिए हम लोग पिछले एक वीक से बहुत अरेंजमेंट किए हैं और आज सुबह एक इंटर डिपार्टमेंट मीटिंग भी हुई। हमारे गवर्नमेंट के आदेश के मुताबिक करीब सब मिलाकर 50 से ज़्यादा क्रेन्स का डिप्लॉयमेंट भी हैदराबाद, साइबराबाद, राचकोंडा में हुआ है और इसके अलावा ट्रैफिक पुलिस के तरफ से स्पेशल अरेंजमेंट, खास करके जहां जहां कुछ रूट का डाइवर्शन करना है, जैसे इस बार कुछ जगह नाला रिपेयर के कारण सिद्धि अंबर मार्केट के पास करीब 1 किलोमीटर का एक डाइवर्शन रहेगा, तो इसके लिए हमारे ट्रैफिक पुलिस के तरफ से वहां बैरिकेडिंग और वहां ट्रैफिक डिप्लॉयमेंट साइनेजेस भी है। हमारे एडिशनल सीपी ट्रैफिक के तरफ से आज शाम को प्रेस को, मीडिया को एक मैप के साथ पूरे रूट के बारे में भी जानकारी दी जाएगी। जैसा कि हम लोगों का अंदाज़ा है, करीब 4500 के लगभग आइडल्स जो 3 फीट से ज़्यादा हैं, वो आज शाम से लेके कल देर रात तक हुसैन सागर में आने की उम्मीद है। हमारे सेंट्रल जोन के ऑफिसर्स और ट्रैफिक ऑफिसर्स मिलकर जो अभी तक कैलकुलेशन किए हैं उसके मुताबिक लगभग 30,000 के लगभग आइडल्स का अभी तक निमज्जनम हो चुका है और अभी प्रेजेंट सिचुएशन में, कोविड के सिचुएशन में, मैं सभी से रिक्वेस्ट करता हूं कि सोशल डिस्टेंस को मेंटेन करते हुए, बेसिक प्रिकॉशन लेते हुए वो लोग आएँ और गणेश का निमज्जनम करें टैंक बंड में। इसके साथ हमारे डीजीपी साहब बाहर से भी फोर्स दिए हैं, दूसरे डिस्ट्रिक्ट से तेलंगाना स्टेट स्पेशल पुलिस का फोर्स और सीनियर ऑफिसर्स भी आ रहे हैं। हैदराबाद सिटी पुलिस के सभी ऑफिसर्स, एडिशनल सीपी क्राइम शिखा गोयल, एडिशनल सीपी ट्रैफिक अनिल कुमार, एडिशनल सीपी लॉ एंड ऑर्डर DS चौहान, स्पेशल ब्रांच जॉइंट सीपी तरुण जोशी और सभी DCPs, जॉइंट CPs मिलकर सेक्टर वाइज अपने अपने एरिया में ये लोग कोऑर्डिनेशन करेंगे। मुझे पूरा उम्मीद है कि पब्लिक के सपोर्ट, कोऑपरेशन और पूरे डिपार्टमेंट के साथ मिलकर गणेश भक्त के लिए మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।